నీకు గుర్తున్నాయా ఏదైనా సీన్ గురించి డిస్కషన్లు అయినవి? హనుమాన్ అనుకోండి, లేకపోతే జాంబీ రెడ్డి అనుకోండి, అదిరా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అదిరా గురించి అడగను. నాకు తెలిసి మా ఫస్ట్ మీటింగ్ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ దాన్ని హైర్ చేసుకున్న తర్వాత ఒక స్టోరీ ఇచ్చాను, చిన్న స్నాప్సిస్ లాంటి 2 pages పంపించి, దీన్ని ఒకసారి నీ వర్షన్ లో డెవలప్ చేసుకుంటా, ఒక స్టార్ట్ ఎండ్ మిడిల్ మొత్తం అన్ని ఉండేటట్టు చేసుకుంటా అంటే, నేను ఒక 3-4 days తర్వాత మళ్ళీ వెళ్ళి ఆఫీస్ వెళ్ళి ప్రశాంత్ గారు ఈవినింగ్ ఆఫీస్ లోకి వచ్చినారు. ఫస్ట్ టైం అప్పుడే మీట్ అవుతుంది అన్నమాట. సో ఓకే, నీకు ఆల్రెడీ పంపించారు కదా స్టోరీ, ఒకసారి దాన్ని నువ్వు ఏం రాసావో చెప్పు నాకు అని చెప్పాను. కానీ నేను ఆ స్టోరీ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చిన స్టోరీని నేను నెరేట్ చేస్తున్నా. నెరేట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, నేను స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత సూపర్ ఉంది, అసలు బాగుంది, అసలు ఎలా నువ్వు ఏమైనా చదువుకున్నావా, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసావా, లేదంటే ఎవరైనా పని చేసావా, లేదంటే ఏమైనా బుక్స్ చదివా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాను. సార్ ఇంకా స్టోరీ అవ్వలేదు, నేను ఇన్సెప్ట్ చెప్పి ఇంటర్వ్యూ చేస్తాను, సెకండ్ హాఫ్ ఇంకా ఉంది అని చెప్పాను. ఆయన అప్పుడు షాక్ అయ్యారు అనమాట. నేను ఇచ్చిన స్టోరీ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లో పెట్టేసి నువ్వు ఇంకా రాసావు ఎక్స్టెన్షన్ వర్షన్ అని చెప్పేసి, సూపర్, అసలు ఇంత ఇలాంటి రైటర్ ఎక్కడ కలవలేదు నేను. అసలు నేను చెప్పిన వర్షన్ చేసి చెప్పే వాళ్ళని చూసాను కానీ